హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నేను మీ కిరణ్ రావు. అండ్ నీట్ యూజీ అయితే మీరు ఎగ్జామ్ రాశారు, లోకల్ మెరిట్ లిస్ట్ కోసం అయితే చూస్తున్నారు. అండ్ ఏపీలో నాన్ లోకల్ అనేది అయితే ఉంది, తెలంగాణలో అయితే నాన్ లోకల్ లేదు. ఏపీలో నాన్ లోకల్ అనేది అయితే ఉంది. అండ్ దీనివల్ల ఏయూ వాళ్ళకి అడ్వాంటేజా, ఎస్వియు వాళ్ళకి అడ్వాంటేజా, అసలు రెండు చోట్ల లోకల్ కాకుండా వేరే స్టేట్స్లో పేరెంట్స్ ఉండి వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ చదువుకొని ఉన్న నాన్ లోకల్ వాళ్ళకి అడ్వాంటేజా అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది మనల్ని నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అండ్ ఆ డౌట్స్ మీద ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, లోకల్ వాళ్ళకి యూజ్ ఉందా, ఎవరికి యూజ్ ఉంది అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఈజీగా మీకు కౌన్సిలింగ్ హెల్ప్ అయితే కంప్లీట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా నా పర్సనల్ గైడెన్స్ అండ్ నా ఫోన్ నెంబర్ ఇచ్చి నేను పర్సనల్గా మీకు టచ్లో ఉంటూ కౌన్సిలింగ్, ప్రయారిటీ ఆర్డర్ అండ్ రిజిస్ట్రేషన్, కాలేజీలో చేరే వరకు మన గైడెన్స్ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అది పెయిడ్ సర్వీస్ మాత్రమే. సో అలాంటి వారు మాత్రమే, సో మన మెంటర్షిప్ కావాలనుకున్న వారు మాత్రమే మెసేజ్ చేయండి. మీకు వెబ్సైట్ ఇచ్చి, అంటే కట్ ఆఫ్స్ ఉంటాయి మార్క్స్, అండ్ 2024 ర్యాంక్ కట్ ఆఫ్ కూడా ఆ వెబ్సైట్ లాగిన్ ఇచ్చేసి మిమ్మల్ని ఇలా 2 గ్రూప్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సపరేట్ గ్రూప్స్ ఉంటాయి, ఇందులో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. అండ్ మీరు నాకు కాల్ చేసి దాని మీద డౌట్స్ అయితే అడగవచ్చు. సో ఇది కావాలనుకున్న వారు దీంట్లో మనకైతే మెసేజ్ చేయండి. హాయ్ అని చెప్పి మీకు డీటెయిల్స్ వస్తాయి, మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిగతా వారు మాత్రం ఇక్కడ వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు కౌన్సిలింగ్ హెల్ప్ అయితే ఇక్కడ వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏపీలో నాన్ లోకల్ చూసినట్లయితే ఎవరైతారు నాన్ లోకల్ అంటే, కంప్లీట్గా ఏపీలో చదివి 6 to 12 లోకల్ అయిన వారు, ఎస్వికి అండ్ ఏయుకి లోకల్ అయిన వారు కూడా నాన్ లోకల్ సీట్లు ఈ 15% రెండు రీజియన్లో సీట్లకు ఎలిజిబులే. సో లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. ఒకవేళ మీరు ఇక్కడ చదవలేదు, పేరెంట్స్ వేరే స్టేట్స్ చేశారు, ఆర్ ఇక్కడికి వచ్చి పేరెంట్స్ సెట్ అయ్యి కొందరికి 10 years వర్క్ చేశారు, ఇలా రకరకాల విధాలుగా నాన్ లోకల్ ఎన్ఎల్ అనే కేటగిరీ వచ్చిన వారు కూడా ఈ 15% సీట్లకు అర్హులే. సో ఇందులో మీరు అవి వెబ్ ఆప్షన్స్ సపరేట్ పెట్టుకోవాలంటే అండ్ రిజిస్ట్రేషన్లో ఏదైనా టిక్ చేయాలంటే లోకల్ వాళ్ళకు ఏం టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్ఎల్ స్టేటస్ ఉన్నవారు మాత్రం వాళ్ళకు ఆప్షన్స్ వస్తాయి ఆల్రెడీ. సో మీరు నాన్ లోకల్ అయినట్లయితే పేరెంట్సా లేకపోతే స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాలు ఇక్కడ చదివారా, కంప్లీట్ 6 to 12 కాకుండా అనే ఆప్షన్స్ వస్తాయి. అవి పెట్టి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సిస్టమ్ ఆటోమేటిక్గా మీరు నాన్ లోకలా డిసైడ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు లోకల్ అయినట్లయితే మీరు నార్మల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు సింపుల్గా ఏయూ అయితే ఎస్వియు సీట్లకు నాన్ లోకల్ అర్హులే, ఎస్వియు అయితే ఏయూ సీట్లకు నాన్ లోకల్ అర్హులే. సో అంటే ఎస్వియు వాళ్ళు వీళ్ళ కాలేజీలో ఇచ్చిన 15% నాన్ లోకల్లో కూడా అర్హులే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఏయూ అండ్ ఎస్వియు నుంచి 15% సీట్లను తీసి అవి సపరేట్ ఉంటాయి. ఇంకా ఏయూ అండ్ ఎస్వియు కంప్లీట్గా. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏయూ లోకల్ స్టూడెంట్స్ అయినా, ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ అయినా అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. అంటే ఒక ఏయూ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఎస్వియులో ఒక మంచి కాలేజీలో చదవాలని ఉంది, ఫుల్ మార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎస్వియు కాలేజ్ పెట్టుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇతనికి ఒకవేళ నాన్ లోకల్లో ఇది ఎలిజిబుల్ ఉందంటే ఈ 15% సీట్లలో అది వచ్చేస్తుంది. అదే ఎస్వియు స్టూడెంట్ ఏయూలో ఒక మంచి కాలేజీలో చదవాలనుకుంటున్నాడు, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ సపరేట్ ఉండదు, లోకల్కి నాన్ లోకల్కి ఒకటే ఉంటుంది. సో ఆ ఏయూ కాలేజీని ఫస్ట్ పెట్టవచ్చు ఎస్వియు స్టూడెంట్ కూడా. ఒకవేళ ఈ 15% పక్కన పెట్టిన వాటిలో ఇతనికి టాప్ మార్క్స్ ఉంటే ఆ ఏయూ కాలేజ్ కూడా వస్తుంది. ఆ విధంగా నాన్ లోకల్లో అతడు వెళ్ళి అందులో చేంజ్ కావచ్చు. అండ్ ఇలా కాకుండా అసలు లోకల్ స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్ ద్వారా నాన్ లోకల్గా వచ్చారు, వాళ్ళు కంప్లీట్కి ఈ లిస్ట్కే అర్హులు. అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎవరైనా అదే పెట్టుకుంటారు. ఏయూ ఎస్వియు రెండు కలిపి ఉన్న వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ప్రయారిటీ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఒకటి ఏయూ, ఒకటి ఎస్వియు, ఒకటి ఏయూ, ఒకటి మీ ఇష్టం, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు మీరు. అది లోకల్లో ఎలిజిబుల్ ఉంటే లోకల్లో వస్తుంది, నాన్ లోకల్లో ఎలిజిబుల్ ఉంటే నాన్ లోకల్లో వస్తుంది. సో ఆర్డర్ మాత్రం ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఈ నాన్ లోకల్ వాళ్ళు కూడా ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏయూ ఎస్విలో. సో మీకు కనుక ఈ లోకల్ని వాళ్ళని మించిన మార్క్స్ ఉన్నట్లయితే ఈ నాన్ లోకల్ పక్కన పెట్టిన 15% సీట్లలో మీకు వస్తుంది. సో ఫస్ట్ మరి ఎలా వస్తుంది ఇది అని చాలామంది కూడా నిన్న ఒక ఇంటెలిజెంట్, ఇది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా షార్ప్గా ఆలోచించాలి మీరు. సో ఒకవేళ ఫస్ట్ ఏంటంటే ఏపీయూఆర్, సో ఈ నాన్ లోకల్ సీట్సే కౌన్సిలింగ్ రన్ అవుతుంది, ఫస్ట్ ఇవే రన్ అవుతాయి. ఇక్కడ పెట్టిన టాప్ వాళ్ళందరికీ వచ్చేస్తాయి. ఓకేనా. సో వేరే ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టిన 2, 3 ఆప్షన్స్ ఇది వస్తే లోకల్ రన్ అయినప్పుడు ఇంకా మంచి ఆప్షన్స్ వచ్చినట్లయితే వాటికి వెళ్ళిపోతారు. సో ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్, ఇదంతా మీకు అవసరం లేదు. సో ఏంటంటే ఫస్ట్ ఏయూ
అండ్ ఎస్‌వీయు లోకల్ స్టూడెంట్స్ ఏ కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చేప్పుడు ఒకటి ఏయూ, ఒకటి ఎస్‌వీయు లేకపోతే మాకు ఎస్‌వీయులోనే కావాలంటే ఫస్ట్ ఎస్‌వీ అన్నీ పెట్టుకోండి. తర్వాత ఏయూ పెట్టండి. ఏయూ స్టూడెంట్స్‌కి మెయిన్‌గా అడ్వాంటేజ్ నాన్ లోకల్ ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి. ఏయూ వాళ్ళు మాకు ఫస్ట్ ఏయూ కాలేజెసే కావాలి అంటే అన్ని ఏయూ పెట్టి తర్వాత ఎస్‌వీ పెట్టుకోవచ్చు. అలా కాదు ఎస్‌వీలో మంచి కాలేజెస్ ఉన్నాయి అక్కడే నేను ఫస్ట్ అంటే ఫస్ట్ ఎస్‌వీ కూడా పెట్టుకోవచ్చు. సో, మీకు లోకల్ ఆర్ నాన్ లోకల్ ఏది ఎలిజిబుల్ ఉంటే ఆ ప్రియారిటీ మీకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1, 2, 3, 4 పెట్టారు. సో, మీకు లోకల్‌లో 2 వచ్చింది. కానీ నాన్ లోకల్‌లో మీకు ఎలిజిబుల్ ఉంది 1 అంటే అదొచ్చేస్తుంది. ఆ విధంగానమాట. సో, మీరు పెట్టిన ఆర్డర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టిన ఆర్డర్ లోకల్‌లో ఎలిజిబుల్ అయితే లోకల్‌లో, నాన్ లోకల్‌లో ఎలిజిబుల్ అయితే నాన్ లోకల్‌లో మీకు అలాట్ అవుతుంది. ఇంకా నాన్ లోకల్ స్టూడెంట్స్‌కైతే ఇంకో ఆప్షన్ లేదు. టోటల్ 35 అన్ని కాలేజెస్ పెట్టేస్తే మీరు నాన్ లోకల్ రన్ అయినప్పుడు మీకు ఏది అవైలబుల్ ఉంటే అదొస్తుంది. సో, నాన్ లోకల్ అంటే ఇంకా పేరెంట్స్ వేరే స్టేట్స్‌లో సెట్ అయ్యి చిల్డ్రన్ ఇక్కడ చదవకుండా పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా నాన్ లోకల్ అవుతారు. అండ్ 6-12 ఏఈలో అండ్ ఎస్‌వీలో మెజారిటీ చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ అవుతారు. అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరు కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాన్ లోకల్ ఎవరైతే లోకల్ కాకుండా నాన్ లోకల్ క్లెయిమ్ చేస్తున్నారో ఏయూఎస్‌వీలో అంటే పేరెంట్స్ ద్వారా వాళ్ళకి పోయినసారి 77 మందికి సీట్లొచ్చాయి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ చదవలేదు. కానీ పేరెంట్స్ ఇక్కడ పుట్టి పెరిగారు. ఆర్ పేరెంట్స్ ఇక్కడికొచ్చి జాబ్ చేస్తున్నారు. ఇలాంటి వారు 77 మంది ఉన్నారు. అండ్ టోటల్ అయితే 573. టోటల్ 573 సీట్లలో ఇలా పేరెంట్స్ ద్వారా వచ్చిన సీట్లు 77 ఉన్నాయి పోయినసారి. సో, వీటి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మరి? సో, ఇది అర్థం కావాలంటే కొంచెం డీప్‌గానే ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే లోకల్ వాళ్ళు అండ్ లోకల్ వాళ్ళు కూడా ఈ నాన్ లోకల్‌కి అర్హులే. అండ్ నాన్ లోకల్ కేటగిరీ పేరెంట్స్ ద్వారా 10 ఇయర్స్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళు కూడా దీనికి అర్హులే. అది మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది. ఇంకా సింపుల్‌గా మనం చూసినట్లయితే వీటి కట్ ఆఫ్ ఎలా ఉంది మరి పోయినసారి అనేది చూద్దాం. సో, లోకల్ కట్ ఆఫ్స్ అయితే మనం చెప్పాం. సో, ఎన్ని రకాల కట్ ఆఫ్స్ చెప్తున్నారు మీరని కొందరికి డౌట్ రావచ్చు. కానీ ఇది పర్టిక్యులర్ నాన్ లోకల్ గురించి కదా మనం చెప్పేది. సో, ఈ నాన్ లోకల్‌లో ఎలా ఉంది అనేది చూద్దాం. లోకల్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను. దాంతో దీన్ని కంపేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నాన్ లోకల్ కట్ ఆఫ్ అయితే చూడండి ఓపెన్ 600 అండ్ ఇప్పుడు మనకు ర్యాంక్స్ తెలుసు కాబట్టి ర్యాంక్స్ చెక్ చేసుకోండి. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో, ఈ ర్యాంక్స్ మీకు తెలుసు కాబట్టి ఈ రేంజ్‌లో ఉన్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే మార్క్స్ అయితే చాలా తేడా ఉంది కాబట్టి వీటిని కొంచెం మనం కన్సిడర్ చేయలేం. ఈ ర్యాంక్స్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో, వీటి ప్రకారం ఇది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నాన్ లోకల్ మీద మీకు ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. సో, మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అన్ని కాలేజీలు పెట్టుకోండి. ఏదైనా పెట్టుకోవచ్చు. ఏయూ, ఎస్‌వి ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. మీకు లోకల్ ఆర్ నాన్ లోకల్ కౌన్సెలింగ్ రన్ అయ్యేటప్పుడు ఎందులో ఎలిజిబుల్ అయితే అందులో వస్తుంది మీకు. ఇదైతే మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి స్పెషల్‌గా ఈ వీడియో చేశాను. అడిగిన వారు కామెంట్ చేయండి. ఇది అడిగిందెవరో.